హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము మేలో పూజ చేయించుకున్నానండి. నేను ఈ కృష్ణుడు, సత్యభామ, రుక్మిణి విగ్రహాలు అయితే మేము పంచలోహ విగ్రహాలు అయితే తయారు చేయించామండి. తయారు చేయించి ఇంట్లో పూజ చేసుకున్నామండి. పూజకు బంధుమిత్రులందరూ వచ్చారు. అత్తమ్మ, మామయ్య ఇంకా బంధుమిత్రులందరూ వచ్చారండి. చాలా బాగా జరిగింది. అర్లీ మార్నింగ్ 7 నుంచి ఒక 1 అవర్ 40 మినిట్స్ అయితే ఇంట్లో పూజ చేయించుకున్నామండి. పూజ చేయించుకున్న తర్వాత ఇంటి దగ్గరే పార్క్ ఉందండి. ఆ పార్కులో పూజ అనేది చేసుకున్నాము. సో ఇంట్లో పూజ అయిన తర్వాత ఈ విధంగా మేము విగ్రహాలను అయితే తీసుకొని వస్తున్నామండి. తీసుకొని వచ్చి మేము ఇక్కడ పార్కులో పూజ అనేది చేసామండి. అంటే జనాలంతా వచ్చి ఉంటారు కదా, అక్కడ చేసామన్నమాట. సో నేనైతే శారీ డ్రేపింగు, ఇంకా హెయిర్ ఎక్స్టెన్షను, హెయిర్ స్టైల్ ఎలా చేయించుకున్నాను అనేది కమ్యూనిటీలో కానీ లేదా షార్ట్స్లో కానీ పెడతానండి. పాపది డ్రెస్ ఎక్కడ తీసుకున్నాను, ఆ శారీ ఎక్కడ తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియో అనేది ఒకటి చేస్తానండి తప్పకుండా. సో ఈ విధంగా మేమైతే పార్కులో పూజ అనేది చేసుకున్నామండి. చాలా బాగా జరిగింది. డెకరేషన్ అంతా మేము నైటే చేసేసుకున్నాం అనమాట. ఈ విగ్రహాలకు సంబంధించిన డెకరేషన్ అంతా నైట్ చేసేసుకున్నామండి. పంతులను కూడా మేము ఊరు నుంచి పిలిపించామండి. చాలా బాగా చేశారు. ఊరు నుంచి 2 పంతులు అయితే వచ్చారండి. అక్కడ మేము ఊర్లో ఏమైనా పూజలు చేయించినా అక్కడ నుంచే పిలిపిస్తామన్నమాట. అతను 2 పంతులు ఊరు నుంచి వచ్చారండి. చాలా బాగా చేశారు. మనకు విగ్రహాలకు పూజ అనేది చాలా బాగా చేశారండి. ఈ విధంగా మేము పూజ అయితే చేసుకున్నామండి. దగ్గర పూజకే ఒక 3-4 అవర్స్ అయితే పూజకు పట్టిందండి. తర్వాత ఒక అమ్మాయి మేము పూజ చేసుకుంటున్నాము ఇలా అని తెలిసిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ మదర్ తీసుకొచ్చింది అనమాట. తనకు క్లాసికల్ డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. సో ఈ అమ్మాయి అయితే క్లాసికల్ డ్యాన్స్ చేసిందండి. చాలా అంటే చాలా బాగా చేసింది అమ్మాయి అయితే. అంత బాగా డ్యాన్స్ అయితే చేసింది. మేమైతే అలా చూస్తూ ఉండిపోయినాం అనమాట. అంత చక్కగా చేసింది. మాకు కూడా చాలా అంటే చాలా ఆనందం అనిపించిందండి. మేము పూజ చేసుకునే రోజు ఆ అమ్మాయి అలా క్లాసికల్ భరతనాట్యము, కూచిపూడి అండి, నాకు అంత ఐడియా లేదు దీని గురించి అయితే. అది చేసిందనమాట. చాలా బాగా చేసింది. నాకైతే చాలా ఆనందం అనిపించిందండి. సో ఈ విధంగా మేమైతే పూజ చేసుకున్నామండి. ఇంకా విఐపీస్ అయితే పిలిచామండి. విఐపీస్ కూడా అందరూ మేము అనుకున్న టయానికి చక్కగా వచ్చారండి. విఐపీస్ అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండి, ఎవరు వచ్చారు విఐపీస్ అని మీకే తెలుస్తుంది. సో విఐపీస్కి షాల్వాలు వేయడం కానీ, ఇంకా మనము వెంకటేశ్వర స్వామి బుక్స్, ఇంకా సాయిబాబా బుక్స్ అనేది విఐపీస్కి ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ విఐపీస్ అయితే వచ్చారండి. నేను చాలా మటుకు వీడియో తీయాలనుకున్నాను కానీ ఫుల్ బిజీగా ఉండడం వల్ల అసలు వీడియో అనేది తీయలేకపోయానండి. అక్కడక్కడ కొన్ని ఫొటోస్, కొన్ని క్లిప్స్ మాత్రమే పెట్టగలిగానండి. ఎందుకంటే అంత బిజీ ఉన్నానన్నమాట. సో ఈ విధంగా అయితే మేము ఒక 2000 మెంబర్స్కి అయితే వంట వండించామండి. అక్కడే వంట వాళ్ళని పిలిపించి చేయించామండి. చాలా బాగా కుదిరింది. ఎంతైనా దేవుడి పూజకు అంటే వంటలు కూడా అంతే బాగా కుదురుతాయండి. అందరూ తృప్తిగా భోంచేసి చాలా బాగున్నాయని అన్నారనమాట. సో ఈ విధంగా అయితే మేము పూజ చేసుకున్నామండి. నాకైతే చాలా అంటే చాలా ఆనందం అనిపించింది అనమాట. ఎందుకంటే పిలిచిన విఐపీస్ అందరూ చాలా బాగా వచ్చారండి. అంతే ఇదిగా దేవుణ్ణి కూడా ముక్కొని, మన కృష్ణుడిని అంతా ముక్కొనేసి ప్రసాదాలు అయితే తీసుకొని వెళ్ళడం జరిగిందండి. నాకైతే చాలా అంటే చాలా బాగా ఆనందం అనిపించిందండి. ఇంకా మీరే చూస్తున్నారు కదా విఐపీస్ ఎవరు వచ్చారు అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.